నమస్తే అండి. నేను ఇక్కడ కొండమడకాయ చట్నీ చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకొని దాంట్లో శనగగింజలు వేసేయాలి. వేసేసి స్లో మంట పైన అలా వేపుతూ ఉండాలి. ఇప్పుడు మనం కారానికి పట్టించి ఎండుమిరపకాయలు తీసుకొని నేను ఇక్కడ ఒక 15 మిరపకాయలు తీసుకున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి దాంట్లోనే శనగగింజలలోనే వేపేసుకోవాలి. వేపేసుకొని అవి బాగా వేగాలి. వేగినంత అలా వేపితే మళ్ళీ ప్లేట్లో తీసుకుంటే చల్లారిపోతాయి మనకు. ఇప్పుడు కొండమడకల పైన ముట్టు వస్తుంది కదా ఆ జీడి తీసేసుకోవాలి. జీడి తీసేసి మనం ఇందాక వేపుకున్న పెనంలోనే మామిడికాయలు వేసేసి నీళ్ళు పోసేసి మూత పెట్టేసేసి గ్యాస్ ఇలా ఆన్ చేసుకోవాలి. అవి ఉడుకుతూ ఉంటాయి, బాగా మెత్తగా ఉడకాలి. అవి ఉడికే లోపల మనం ముందుగా వేపుకున్నాం కదా శనగింజలు, ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర అవి చల్లారిపోయినాయి. మిక్సీలో వేసేసి ఇది రోట్లో కూడా దంచుకోవచ్చు, కానీ నేను ఇక్కడ మిక్సీలో ఆడేస్తున్నాను. ఇప్పుడు మనం టేస్ట్ పట్టించి ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఇబ్బంది, తక్కువైనా ఇబ్బంది లేదు, మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఆ పొడిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయలు చూద్దాం. మామిడికాయలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆపేసేసి చట్నీ అనేది నూరుకోవాలి. నేను ఇప్పుడు రోట్లో నూరుతాను ఈ చట్నీ అనేది. ఇప్పుడు గ్యాస్ ఆపేసి నేను చట్నీ రోట్ కాడికి ఎత్తుకోబోతున్నాను. ఫస్ట్ రోల్ క్లీన్ చేసుకున్నాను. దాంట్లో మనం ఇందాక పొడి ఆడిచ్చాం కదా, ఆ పొడి అనేది వేసేసాను. ఇప్పుడు మామిడికాయల పైన ఈ తోలంతా తీసేసి రోట్లో వేసుకొని దంచేయాలి బాగా నీట్గా. ఒకసారి దంచేసుకొని బాగా మెత్తగా దంచేసేయాలి. మెత్తగా దంచేసినాక ఒక 5-6 వెల్లుల్లి పొట్టు తీసేసి వేసేస్తున్నాను. వేసేసి బాగా దంచేసుకొని ఇప్పుడు మామిడికాయ ముట్లు ఉంటాయి కదా, అవి ఒకసారి బాగా అలా నలిపేసాను అంతే. మెత్తగా ఏం దంచలేరు, బాగా నలుపుతారు అంతే. మనం ఇందాక దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు కూడా పోసేసేసాను. పోసేసి చట్నీ తీసేసుకోవాలి. మనకు చట్నీ తయారైపోతుంది. దీన్ని మేము కొండమాడికాయ చట్నీ అంటాము. ఇవి మాకు పల్లెల్లో దొరుకుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి ఇంకా.